అతని ఫోన్లో మెసేజ్ చూసి అతని మైండ్ పూర్తిగా శూన్యమైపోయింది. గుండెలో ఒక గట్టి భయం చేరింది. అతను ఆమె వైపు చూసి, ఇప్పటికి కూడా ఆమెని నమ్ముతున్నావా అని మెసేజ్ వచ్చింది అని చెప్పాడు. ఆమె అతని ఫేస్ చూసి భయపడింది. అతను వెంటనే అడిగాడు, ఈ మెసేజెస్ అన్నీ మీ అన్నయ్య పంపిస్తున్నాడా అని. ఆమె ఏం మాట్లాడకుండా మౌనంగా నిలిచింది. అప్పుడే వెనక నుండి ఆ బ్లాక్ హుడీ మ్యాన్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఆ బ్లాక్ హుడీ మ్యాన్ని చూసి కోపంతో, ఎందుకు మా వెనక పడుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ బ్లాక్ హుడీ మ్యాన్, నేనేమి విలన్ని కాదు, నిన్ను కాపాడడానికి వచ్చాను అని చెప్పాడు. నన్ను కాపాడటానిక? ఎవరి నుంచి, దేని నుంచి అని అడిగాడు. వెంటనే ఆ బ్లాక్ హుడీ మ్యాన్ ఆమె వైపు చూసి, ఆమె వెనుకున్న నిజం నుంచి అని చెప్పాడు. అతను షాక్ అయ్యి, ఏంటా నిజం అని అడిగాడు. అప్పుడు ఆ బ్లాక్ హుడీ మ్యాన్ దగ్గర ఉన్న ఒక ఫోటో ఓపెన్ చేసి వీళ్ళకి చూపించాడు. ఇది మా చెల్లి యాక్సిడెంట్ జరగక ముందు కొన్ని నిమిషాలకి ముందు తీసిన చివరి ఫోటో అని చెప్పాడు. అతను ఆ ఫోటోని చాలా జాగ్రత్తగా చూశాడు. ఫోటోలో ఈ రోడ్డు కనిపించింది అండ్ దూరంలో ఆమె నిలబడి ఉంది. ఆ రాత్రి ఈ రోడ్ మీదే చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది అని అతను చెప్పాడు. అతను ఆమె వైపు చూడగా ఆమె కళ్ళు మొత్తం నీరుతో నిండిపోయింది. అంటే నువ్వు ఎవరు అని అడిగాడు. ఆమె సమాధానం ఇచ్చింది, నేను వెళ్ళిపోవాలని కోరుకోలేదు, కానీ నేను ఇక్కడ ఉండకూడదు అని చెప్పింది. అతను వెనక్కి అడిగేశాడు. ఆమె చేయి చాచి అడిగింది, నాకు ఒక చివరి సహాయం చేస్తావా అని. ఆ క్షణంలో ఆ బ్లాక్ హుడీ మ్యాన్ అరిచి, ఆమె చేయి పట్టుకోకు అని చెప్పాడు. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే ప్లీజ్ టు ఫాలో అండ్ టు బి కంటిన్యూ.